కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఎలా ఉంది పాలన? ఏమనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం పాలన చాలా సూపర్గా ఉంది. ఎందుకంటే జనం మధ్యతరగతి నుంచి దిగువ మధ్యతరగతి వరకే ఉన్న ఆడ మగ జనమందరూ కూడా ఎంతో సంతోషంగా అసలు వచ్చిన పథకాలను ఏం చేసుకోవాలో తెలవక డబ్బులు అసలు ఆ డబ్బులు ఏం చేసుకోవాలో తెలవక ఆ డబ్బులు కవర్ కాసుకుంటున్నారు. వీళ్ళు ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్గా బాగా అనుకున్న వాటికి రెట్టింపుగా చేస్తున్నాడని చంద్రబాబు గారికి మంచి పేరు వచ్చింది. నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. నిరుద్యోగ వృత్తి అంటే ఉద్యోగాలు లేనివాళ్ళకి కదా. ఉద్యోగాలు రావాలంటే సర్టిఫికేట్లు ఉన్నారు కదా. సర్టిఫికేట్లు ఉండాలంటే ఫీజు రింబర్స్మెంట్ కట్టాలి కదా. అందుకే ఫీజు రింబర్స్మెంట్ ఆపేశాడు కాబట్టి వాళ్ళకి సర్టిఫికేట్లు లేవు. ఇంకా నిరుద్యోగి అవడు కదా, ఆడికి వృత్తి పక్కన పెట్టేసాడు. ఇకపోతే ఆడబిడ్డలకు 1500 నిధి ఇస్తాడు సంవత్సరానికి, నెలకు 1500 అన్నాడు. అసలు ఆ డబ్బులు తీసుకుని ఆ ఆడపిల్లలు బోర్డంత బంగారం కొనుక్కుని ఎంతో సంతోషంగా ఆంధ్రప్రదేశ్ అంతా చాలా ఆనందంగా ఉన్నారు. చంద్రబాబు గారు ఇలాగే కొనసాగిస్తే పరిపాలన 175 170 సీట్లు పెరిగితే 223 అంటున్నారు. 223 సీట్లు ఆయనకే వస్తాయి. వాళ్ళ కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. చాలా జనం సంతోషంగా ఉండాలని చెప్పుకుంటున్నారు. కానీ కూటమిలో పవన్ కళ్యాణ్ గారి శాఖ ఏ విధంగా పనిచేస్తుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారి శాఖ పంచాయతీరాజ్ శాఖ. నాకు తెలిసి ఆయన పేరుకే తప్ప ఆ పంచాయతీరాజులు ఏం జరుగుతున్నాయని నాకేం తెలియదు. మాకేం అర్థం కావట్లే. పంచాయతీలో కానీ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన శాఖలో కానీ ఒక్క డెవలప్మెంట్ కానీ ఒక అభివృద్ధి అసలు కనపడతలేదు. కానీ రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా నేను పోటీ చేయబోతున్నా అని చెప్పి మాట్లాడుతున్నాను. దీనికి ఏం చెప్పాలంటే ఆయన చెప్పాడుగా, నాకు ఆంధ్రప్రదేశ్లోనే దిక్కు లేదు, ఇంకా తెలంగాణ నేను ఎక్కడ అవుతాను రా సీఎం, నన్ను మీటింగ్ పెట్టుకోమని ఆయనే చెప్పాడు. ఇంకా మనం ఏం చెప్తాం? ఆయన గొప్పతనం ఆయనే చెప్పుకున్నప్పుడు మనం ఏం చెప్పక్కర్లేదు దాని మీద.